ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను నమ్మను. నాకు తెలుసు రాజా, నో నేను నమ్మనట్టవని. అందుకే నాకున్న నైపుణ్యంతో నేను కూడా ఓ చిన్న షార్ట్ ఫిల్మ్ తీసుకొచ్చా. बीट बीट गवार, चक्कर में बार, इडली में सांबार. ये देख. అమ్మరు అసలు ఏటి జరుగుతుందో ఏటి తెలియట్లేదు. పెద్దయ్య గారు ప్రెస్ మీట్ పెట్టిస్తున్నారు. అక్కడ ఏటైనా జరగచ్చు. రేణుకును కూడా పిలిపించమన్నారు. అలా జరగకూడదని అమ్మవారిని వేడుకుందామా పల్లాడు? అమ్మవారి సమక్షంలోనే పెళ్లి జరిపించాం. అమ్మవారి ఆశీర్వాదాలు తప్పకుండా రాజు రూపంలో ఉంటాయి. బిడ్డ జీవితం నాశనం అయిపోతుంటే నేను చూస్తూ ఊరుకుంటానా పల్లాడు? అందుకే నా బిడ్డ ప్రేమించిన వాడితో నేను పెళ్లి జరిపించాను. నా బిడ్డ జీవితం బాగుంటుంది అంటే నేనేం చేయడానికైనా సిద్ధమే. అక్క, విరూపాక్షి బ్రతికే ఉంది. నేను కూడా అదేగా చెప్పాను తమ్ముడు. దానికోసం నా మేనరుడు ఫోను టపా టపా పగల కొట్టేశావు. పర్వాలేదులే కదా తమ్ముడు. నీ చుట్టూ ఇంత అద్భుతమైన నటీనటులుంటే నువ్వు మాత్రం ఏం చేయగలవులే తమ్ముడు. అప్పలనాయుడు, విరూపాక్షి బ్రతికే ఉందని నీకు ముందే తెలుసా? చెప్పు. ఈ పెళ్లి విరూపాక్షితో కలిసే నువ్వు చేసావా? అది అమ్మా, అబ్బాబాబాబా, అప్పలనాయుడికి 10 పేజీల డైలాగులు ఇస్తే 10 సెకండ్లలో చెప్పేవాడు. ఇప్పుడు చూడు, అయ్యా బాబా, ఒరే ఏం యాక్టింగ్ చేస్తున్నాడు తమ్ముడు వీడు. ఆంధ్ర అమితాబ్ బచ్చను. చెప్పలేడు. విరూపాక్షి బ్రతికే ఉందని నీకు ఎన్నాళ్ళుగా తెలుసు? వీడి మౌనం చూస్తుంటే ఇంకా అర్థం కావట్లేదా తమ్ముడు? ఇప్పుడు ఏం చేస్తావో చెయ్యి. దీన్ని పెళ్ళంటారా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.